హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా బీచ్ దగ్గరే ఉన్నాను. 2024లో సీఎం ఎవరు అవుతారు? పవన్ కళ్యాణ్ అయితే మంచిగా అనుకుంటున్నాం. ఇద్దరికే చాయిస్ ఇచ్చారు, మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక చాయిస్ ఇస్తే ఏంటనేది మేము చూస్తాంగా. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ లేకపోతే తెరుస్తారా నీ అబ్బా. నేనైతే పక్క పవర్ స్టార్. టీడీపీను జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కదా, సో అలా కలిసి పోటీ చేయడం వల్ల ఇద్దరిలో ఎవరికి ఎక్కువ లాభం అంటారు? ఇద్దరులో ఎవరికి లాభం లేదు, కానీ వీళ్ళిద్దరు కలిసారంటే జగన్ రాకుండా ఉంటాడు. సూర్యుడే గొడుగు పట్టి అంతే. అక్కడ ఆపడానికి వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. టీడీపీకి ఎక్కువ లాభం అనుకుంటున్నాను నేను. ఎందుకని? ఎందుకనంటే లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ జగనే వస్తాడని అంటున్నారు. సో ఇద్దరు కలిస్తే పవన్ కళ్యాణ్ కి ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ కదా, అందువల్ల టీడీపీకి లాభం అని అనుకుంటున్నాను. పక్క అయితే పిఎస్పీకే రావాలని మేము కోరుకుంటున్నాం. అతను సీఎం కాకపోయినా పర్లేదు, కానీ మన తరం అదే ముందు తరాలు ఉంటాయి కదా, బాగు చేయడానికి చూస్తున్నారు. అతను మళ్ళీ సైకిల్ ఎక్కుతాడా వర్మ? ఆడేదెక్కినా పర్లేదు కానీ మన ఎక్కకుండా ఉంటే చాలు. 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నేనైతే కాదండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. పేరు పలకరాదు నాకు. పవన్ కళ్యాణ్. జగన్ గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు? పక్క. టీడీపీ అండ్ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కదా, సో ఇలా కలిసి పోటీ చేయడం వల్ల ఇద్దరిలో ఎవరికి ఎక్కువ లాభం అంటారు? 70% పవన్ కళ్యాణ్ లాభం ఉంటుంది. ఎందుకని చెప్పలేం, 70% పవన్ కళ్యాణ్కే లాభం. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఆడు నా ఫ్యాన్. నేను చెప్పిన ఒకటే, నా ఫ్యాన్స్ చెప్పిన ఒకటే. టీడీపీకి ప్లస్. అది టీడీపీ. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి జంప్ అయిపోతున్నారు కదా, సో ఎందువల్ల అనుకుంటున్నారు? అంతా జగన్ చూస్తున్నారు, మేము ఎందుకు మధ్యలో అని చెప్పి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు, అంతే, ఇంకేముంది. ఈ ఇయర్ లో సీఎం ఎవరు అవుతారు అనుకో? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఎందుకంటే ఇంకా అందరికి తెలిసిందే, ఇంకేముంది, జగన్ ఏం చేసింది ఏం లేదు, డెవలప్మెంట్ లేదు, జాబ్స్ లేవు. 10 years అన్ని వేస్ట్. ఈ 10 years లో ఒక జాబ్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక పేదవాళ్ళ కంటే హెల్ప్ లేదు, ఏమీ లేదు. 10 years అయిపోతుందా? 5 సంవత్సరాలు కదా. 5 సంవత్సరాలు వచ్చిందా? 5 years. సారీ, ఈ 5 years లో అసలు ఏం డెవలప్మెంట్ లేదు. అసలు యూత్ లోనే కాదు, బయట కూడా ఎక్కడ లేదు. పక్కా చంద్రబాబు నాయుడు గారు. పక్కా అయిపోతుంది. ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదా, సో ఇద్దరిలో ఎవరికి ఎక్కువ లాభం? టీడీపీకా జనసేన? ఇద్దరికైనా అది ఇద్దరికీ ఉంటది. ఎందుకంటే ప్రెసెంట్ అయితే పవన్ కళ్యాణ్ కి అంత క్రేజ్ ఉంది, కాకపోతే సీఎం అన్నది మాత్రం చంద్రబాబు నాయుడు కామన్ గా. ఎందుకంటే అది ఎక్కడైనా అది గ్రౌండ్ లెవెల్ లోనే అంత లేదు ఉన్నది. ఓటింగ్ వేస్తారో ఏరో తెలియదు కదా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ అయితే సీఎం క్యాండిడేట్ లో ఉన్న అతను చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకెవరు లేరు. మాక్సిమం పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కన్ఫర్మ్. అది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి జంప్ అయిపోతున్నారు కదా, సో దాని అదే ఏం కారణాలు ఏంటంటే అది రాజు పరిపాలన అంటారు కదా, రాజు పరిపాలన. ఆడొక్కడే ఇంకా తిన్నా మింగినా అంతా ఆడే, ఎమ్మెల్యేలకి ఏం లేదు. ఎవడుంటాడు ఇంకా 150 కోట్లు ఎంత అడుగుతున్నాడు సీటుకి, 120 కోట్లు. ఓడిపోయే పార్టీకి ఎవడిచ్చే వెళ్తాడు? ప్రెసెంట్ వైసీపీలో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ ఒక ఎమ్మెల్యేలు, ఒక మినిస్టర్లు ఉన్నారంటే పేరుకే. కనీసం ఒక బయట నుంచి ఒక ఇండస్ట్రీ తీసుకొద్దామన్నా, బయట నుంచి ఏదైనా చేద్దామన్నా అది ఏం లేదు. ఏదో చిన్నవి చేశారు తప్ప స్టేట్ లో ఉపయోగపడేది ఏమీ అన్నది చేయలేదు. విధంగా అది అందరికీ తెలిసిందే, మాక్సిమం అందరికీ తెలిసిందే. ఏమీ రాలే, డెవలప్మెంట్ ఏం లేదు. ఒక బీచ్ రోడ్, చుట్టూ నుంచి వచ్చిన బీచ్ రోడ్ తప్ప వైజాగ్ లో డెవలప్మెంట్ ఇంకేం లేదు. ఒక్క రియల్ ఎస్టేట్ వల్ల ప్రజలకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఎప్పుడు కట్టా? 3 సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ కట్టి. రిజిస్ట్రేషన్ ఏదో పెట్టాడు కదా 15% ట్యాక్స్, చెత్తగాడు. రిజిస్ట్రేషన్ 3 సంవత్సరాలు అవుతుంది, 9 లక్షలు కట్టి. అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వలేదు.